ఇక్కడ నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ప్రియులారా, నీతిమంతులు వెలుగుతూ ఉంటారు. వాక్యములో ఏం చేస్తున్నారు చెప్పండి? వాక్యము చేత వాడు పరిశుద్ధాత్మ కలిగిన వారు కనుక నీతిమంతులు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ వెలుగు ఏం చేస్తుందంటే తేజరిల్లుతూ ఉంటుందంటే ప్రకాశిస్తూ ఉంటుంది. అది భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోద్దనంటే దానిలో పరిశుద్ధాత్మ ఉండదు కనుక అది ఏమైపోద్దనంటే ఆరిపోతుంది. అదే బుద్ధి కలిగిన కన్యక, ఆమె నీతిమంతురాలు కనుక ఆమె యొక్క దీపము లేకపోతే ఆ వెలుగు తేజరిల్లుతుంది. అదే బుద్ధి లేని కన్యక అంటే భక్తిహీనురాలు కనుక ఆమెకు ఆ యొక్క నూనె లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ లేదు కాబట్టి ఆమె దివిటి ఏమైపోతుంది చెప్పండి? ఆరిపోతుంది అని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నటువంటి తేజరిల్లుతూ ఉన్నటువంటి వధువు కనబడతా ఉంది. ఎందుకంటే వెలుగు అనగా వాక్యమే, ఆయనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాడని వాక్యము చెప్తా ఉంది. అయితే ఈ యొక్క బుద్ధి లేని కన్యక ఆ యొక్క దీపం ఏమైపోతుందంటే ఆరిపోతూ ఉంది. ఆ దీపం వెలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ నూనె లేనందువల్ల ఆ దీపం ఏమైపోతుందంటే ఆరిపోతూ ఉంది. కాబట్టి ఆ దీపం మండుతూ ఉండాలంటే, అంతకంతకు తేజరిల్లుతూ ఉండాలనంటే ఆ దీపములో ఆ యొక్క బుడ్డిలో ఆ వెలుగుతూ ఉండాలంటే ఆ బుడ్డి ఆ నూనె సమృద్ధిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది చాలా తేజరిల్లుతూ ఉంటుంది అన్నమాట. చాలా తేజరిల్లుతూ ఉంటుంది. అంటే ఆ ప్రార్థన, ఆ పరిశుద్ధత, ఆ సహనము, ఆ ఓర్పు, ఆ ప్రేమ, ఆ జాలి, పరిచర్యలు ఇవన్నీ కూడా చాలా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుద్ధి లేని కన్యక యొక్క దీపం ఏమైపోతుందంటే ఆరిపోతుంది. అంటే వెలుగు ప్రకాశించదు, వెలుగు తేజరిల్లదు, వెలుగు కనబడదు. అంటే వాళ్ళ ప్రార్థన రోజు రోజుకు అలా ఏమైపోతుంది చెప్పండి? ఆ తేజరిల్లడం అనేది మెల్లమెల్లగా తగ్గిపోయి చివరికి ప్రార్థన లేకుండా పోతాయి. మొట్టమొదటి ఎంతో పరిశుద్ధంగా ఉండి ఏమండి ప్రార్థన పెడితే మానకుండా ఎంతో చక్కగా ఆరాధనకు వస్తూ, వాక్యం వింటూ, ధర్మ కార్యాలు చేస్తూ, ఏమండి ప్రార్థిస్తూ, పరిశుద్ధుల యొక్క అవసరాల్లో పాలు పొందుతూ ఆ విధంగా తేజరిల్లుతూ ఉండేటువంటిది. అది ఏమైపోతుంది? రాను ఏమైపోతుంది చెప్పండి? తేజరిల్లు కాస్త, వెలుగు కాస్త మెల్లమెల్లగా తగ్గిపోయి టుప్పున ఆరిపోయి. మా చిన్నతనంలో మేము దీపాల కింద చదువుకునేవాళ్ళం. ఆ దీపాలు కిరోసిన్ బుడ్లు అనమాట. ఆ సీసాల్లో ఆ కిరోసిన్ పోసి దాని మూత ఉంటుంది. ఆ మూతకి ఆ చిన్న రంధ్రం పెట్టి దాని ద్వారా ఒత్తిని ఆ సీసాలోకి దించి వెలిగించేవారు. ఆ వెలుగు లోపల నుండి నూనెను బట్టి చాలా చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. పెద్ద మంట వచ్చేసి వెలుగు ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. వెలుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఆ నూనె అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఆ వెలుగు కాస్త కొద్ది తగ్గిపోయి చివరికి ఆ దీపం అనేది ఆరిపోతుంది. భక్తిహీనుడి యొక్క జీవితం అలాగే ఉంటుంది. భక్తిహీనుడు అతడి యొక్క జీవితం ఏమైపోతుందంటే మొట్టమొదట వెలుగు వలె ఉండి తర్వాత ఏమైపోతుంది చెప్పండి? మెల్లమెల్లగా ఆరిపోతుంది. అలాగే నీతిమంతుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అది తేజరిల్లుతూ ఉంటుంది. ఆయన నామని స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ వెలుగు ఏమిటి అని అంటే, మన మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి నేను చూడండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటనున్న వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభముల మీదనే పెట్టుదురు. మనుష్యులు చూడండి మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కొండ మీద నుండి పట్టణం ఎలా ఉంటుంది చెప్పండి. ఓ వీధి స్తంభాలతోటి ఆ ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆ లైటింగులు, అంటే ఆ వెలుతురు, ఇదంతా కూడా కొండ మీద ఉన్నటువంటి ఆ పట్టణము ఎంత దూరానికైనా కూడా చాలా లైటింగులతోటి ఆ వెలుగుతోటి చక్కగా అందరికీ కనబడుతూ ఉంటుంది. ఆ వెలుగు కనబడుతూ ఉంటుంది. అందుకనే వెలుగు కనబడకుండా ఏమండి, ఆ వెలుగు కనబడకుండా ఏ కొంచెం కిందైనను ఏమండి వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ, అంటే కనబడకుండా పెట్టరు కానీ, అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెడతారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడు కూడా ఆయన యొక్క బిడ్డలని, ఆయన యొక్క ప్రజలని, లేకపోతే ఆయన యొక్క వధువుని ఆమె యొక్క సత్క్రియలు కనబడాలని, ఆమె చేసేటువంటి ఆ మంచి క్రియలు, ఆ ప్రార్థన కావచ్చు, లేకపోతే యొక్క పరిచర్య కావచ్చు, లేకపోతే ఆదరించడం కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ కనబడాలని ఆయన ఏం చేస్తాడంట, కొంచెం కింద పెట్టడు కానీ ఆయన దీపస్తంభం మీదనే పెడతాడని ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే అవి ఇంటి వారందరికీ వెలుగిచ్చుటకై, అలాగే సమాజంలోని వారందరికీ కూడా నీవు వెలుగు ఇచ్చేటువంటి ఒక దీపస్తంభం వలె ఉండాలి. నీ సత్క్రియలు, నీ ధర్మకార్యాలు, ఎవరికైనా నువ్వు ధర్మం చేసావా? లేదు. ఎవరికైనా దానం చేసావా? లేదు. ఎవరు ప్రార్థన చేస్తున్నావా? లేదు. లేకపోతే ఓర్పుతో ఉంటున్నావా? లేదు. సహనంతో ఉంటున్నావా? లేదు. నేను తగ్గించుకొని ఉంటున్నావా? లేదు. ఇవన్నీ కూడా సమాజంలో కనుక నీవు కలిగి ఈ విధంగా ఉన్నావు కూడా ఏమీ లేకుండా నీవు ఆరిపోయినటువంటి దీపానివి, ఆరిపోయినటువంటి భక్తిహీనుడు నువ్వు. కానీ సమాజంలో వాళ్ళు కానీ, లేకపోతే లోకములో కానీ, నువ్వు ఎక్కడైనా పనిచేసే చోట కానీ, ఎక్కడైనా కానీ నీ సత్క్రియలు, నీ ప్రార్థన, నీ ఓర్పు, నీ సహనము ఇంటిలో వారందరికీ కూడా, నీ ఇంటిలో వారికే కావచ్చు, ఆత్మీయ కుటుంబమైన మనందరము ఈ ఆత్మీయ కుటుంబములో కూడా నీ వెలుగు కనపడుతుండాలి, నీ సత్క్రియలు కనపడుతుండాలి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఆయన చాలా సత్క్రియలు కలిగిన ఆయన. నా భార్య చాలా సత్క్రియలు కలిగింది, నా పిల్లలు చాలా సత్క్రియలు కలిగిన వారు, మా తల్లిదండ్రులు చాలా సత్క్రియలు కలిగిన వారు. ఆ సత్క్రియలు అంటే ఏమిటి చెప్పండి? వాక్యమును నెరవేర్చడం ద్వారా సత్క్రియను సంపాదించుకోగలుగు, సత్క్రియను పొందుకోగలుగుతారు. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అనుకోండి, ఆ ప్రేమ నా ఇంట్లో అందరూ చూస్తారు. అప్పుడు అదే ఆ వెలుగుని అందరూ చూడరు. నీ ఓర్పు సహనాన్ని ఇంట్లో వాళ్ళందరూ చూస్తుంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత ఓర్పురా, నేనేదో పొరపాటున మాట ఉన్నాను కానీ ఎంత ఓర్పు, ఎంత దీర్ఘశాంతమో, ఎంత సహనమో. ఇంకోనైతే 4 పీకేస్తారు, కానీ ఆయన చాలా ఓర్పు ఎక్కువ. అప్పుడు ఆ విధంగా, అందుకని ఇక్కడ మనుషులు సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుటి వెలుగుని ప్రకాశింపనీయుడి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందును బట్టి నీ భార్య ఏం చేస్తుందంటే, నాయన నీకు స్తోత్రాలు నాయన,
నీవు నాకు మంచి ప్రేమ కలిగినటువంటి, ప్రార్థన కలిగిన, ఓర్పు సహనము కలిగినటువంటి, సమాధానకరమైనటువంటి, నాయనా తను తగ్గించుకునేటువంటి, ఏ కోపము ద్వేషము అసూయ ఏమీ లేనటువంటి ఒక భర్తను దయచేసిన నీకు స్తోత్రాలు నాయన. నీ సత్క్రియలను బట్టి ఆవిడ ఏం చేసి చెప్పండి, ఆయన్ని మహిమపరుస్తూ ఉంది. ఆయన అలాగే నాయన నాకు మంచి భార్యని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆమె చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఆమె ప్రార్థన మానదు. ఆమె ఆరాధనకు వెళతా ఉంటుంది. అంతేకాకుండా ఆమె ప్రతి విషయంలో కూడా వాక్యానికి లోబడి ఆమె పరిచర్య చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో కూడా తాను తగ్గించుకొని అందరికి కూడా పరిచర్య చేస్తూ ఉంటుంది. అలాంటి భార్యను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ఆయన. ఎవరు మహిమపరచబడతారు చెప్పండి? సత్క్రియలను బట్టి సర్వశక్తిమంతుడు మహిమపరచబడుతూ ఉంటాడు. ఆ వెలుగును నాకు మంచి వెలుగునిచ్చినందుకు నీకు స్తోత్రాలయ. ఆమె చీకటిగా ఉండకూడదు నీ జీవితంలో. నువ్వు ఆమె జీవితంలో ఒక చీకటిగా ఉండకూడదు. అలాగే సహోదరులుగా మనం సమాజంలో పిలువబడుతుంటాం. అందరూ కూడా సహోదరులు. అలాగా నీవు నీ యొక్క వెలుగుని ప్రకాశింపనీయుడి, అంటే నీ సహనాన్ని ఇతరుల పట్ల ప్రకాశింపజేయి. సమాజంలో సహోదరుల పట్ల నీ యొక్క మంచితనాన్ని ఇతరులకి ప్రకాశింపజేయి. నీ ఓర్పుని ఇతరులకి ప్రకాశింపజేయి. మెసేజ్ చూడండి, ఆనాడు ఆ యొక్క రోమా సైన్యము తిడుతూ కొడుతూ ఆ ముళ్ళ కిరీటం పెట్టి తన్నుకుంటూ వెళుతూ ఉంటే ఆయన యొక్క సత్క్రియను ప్రకాశింపజేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళేమి చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు నాయన. సత్క్రియలు ఆ విధంగా సమాజంలో నీ యొక్క వెలుగు లేకపోతే నీ సత్క్రియలు సమాజంలోని వారి మీద ప్రకాశింపనీయుడి. సమాజంలో వాళ్ళు కూడా ఈ గురించి అబ్బా ఆ బ్రదరు అసలు ప్రార్థన మానడండి, బ్రదరు వర్షమైనా ఏదైనా కూడా వచ్చేస్తుంటాడండి, బ్రదరు ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టి వచ్చేస్తుంటాడండి, చాలా చక్కగా ప్రార్థన చేస్తుంటాడు. అక్కడ సమాజంలో కానీ సేవకుని విషయంలో కానీ విశ్వాసుల విషయంలో కానీ చాలా చక్కగా ఆ యొక్క సిస్టర్ పరిచర్య చేస్తూ ఉంటుంది, ఆ బ్రదర్ పరిచర్య చేస్తూ ఉంటుందా, లేకపోతే ఆ పిల్లలు చాలా చక్కగా పరిచర్య చేస్తూ ఉంటారా, ఆ పిల్లలు కూడా చక్కగా ప్రార్థనకి ఏ యొక్క అభ్యంతరం ఆటంకం చెప్పకుండా ఏదో ఒక వంకలు చెప్పి తప్పించుకోకుండా ఆ పని ఉందనో ఈ పని ఉందనో అది రాసుకోవాలను తప్పించుకోకుండా పిల్లలు కూడా చక్కగా వస్తుంటారా. మీ సత్క్రియలను చూసి ఆరాధన రావడం చూసి ఆయన మహిమపరుస్తూ ఉంటారు. సేవకుడు కూడా ఆయన మహిమపరుస్తాడు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. మీరు అనుకుంటుంటారు, నిన్న మీరు బుధవారం వచ్చారు ఆయన, నేను మహిమపరిచాను ఆయన వర్షంలో కూడా వచ్చారు ఆయన బిడ్డలు ఆరాధన కోసం తడుచుకుంటూ వచ్చి కూర్చొని వింటున్నారయా, ఆరాధిస్తున్నారయా. అది సత్క్రియ, మంచి క్రియ. అది ఆయన సన్నిధికి రావడం అనేది మంచి క్రియ. అదే నువ్వు బుధవారం ప్రార్థన కొట్టేసి ఆ ఇంటి దగ్గర ఉండి అలాగ రోజు వెళ్ళావు అనుకోండి, విశ్వాసులకు విలువ ఉండదు, పాస్టర్ గారికి విలువ ఉండదు మనం అంటే అనుకొని నువ్వు అలాగ మనం బెట్టుగా ఒక రోజు 2 రోజులు మనం వెళ్ళకుండా ఉన్నాం అనుకోండి, మన విలువ అంటే ఏదో తెలుస్తుంది అనుకొని ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర ఉండిపోయావు అనుకో, అది దుష్టక్రియ. అది ఏ క్రియ చెప్పండి? దుష్ట క్రియ. కాబట్టి నువ్వెవరి కోసం వస్తున్నావు? ఎవరిని ఆరాధించడానికి వస్తున్నావు? నా కోసము లేకపోతే విశ్వాసుల కోసము కాదు. నీవు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నావు కనుక నీ సత్క్రియలు కనబరుచుకోవడానికి నువ్వు రావాలి. ఆయన నీ సత్క్రియలు ప్రకాశింపజేసుకోవడానికి, నీ సత్క్రియల ద్వారా సమాజంలో వాళ్ళు ఆయన మహిమపరచడం కోసమే నువ్వు ఆయన సన్నిధికి రావాలి. మా ఆయన వద్దు అన్నాడండి, పిల్లలు అందరూ కూడా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాం అనుకున్నావు అండి, చేసుకో. నీవే ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఆవిడ ఎప్పుడు ప్రార్థనకు వచ్చింది దాఖలాలు లేవు, ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటే తప్ప బుధవారం ప్రార్థన రాలేదు, శనివారం ప్రార్థన రాలేదు. నీ వెలుగుని నువ్వు ప్రకాశింపచేయాలి, కానీ నువ్వు చేయట్లా, ఇంటి దగ్గరే ఉండిపోతున్నావు. ఇక్కడ రాగానే నువ్వు సహోదరులతో చక్కగా మాట్లాడతావు, ప్రేమపూర్వకంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఒకరికొకరు ప్రార్థించుకుంటారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకుంటారు, ప్రేమను పంచుకుంటారు.
ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికొకరు ఆతిథ్యం ఇస్తారు, ఒకరొకరు పలకరించుకుంటారు. ఆ విధంగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇళ్ళకు వెళ్ళిపోతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి నీ వెలుగు ప్రకాశింపనీయడం వల్ల ఇతరుల పైన ఆ వెలుగు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెలుగును బట్టి ఆయన్ని మహింపరుస్తారు. నీ ప్రేమను చూసిన వారు, నీ దాన ధర్మములు చూసిన వారు, నీ పరిచర్య చూసిన వారు, నీ ఆతిథ్యం చూసిన వారు, నాయన ఈమె ఆతిథ్యం ఇచ్చేలాగా నాకు సహాయం చేసింది, నీ స్తోత్రాలు. మీకు అర్థమైందా? ఆయన చక్కటి పరిచర్య చేశాడు. నీకు వందనాలు ఆయన. అప్పుడు ఎవరు మహిమపరచబడతారు చెప్పండి? నీ క్రియలను బట్టి ఆయన మహిమపరచబడతా ఉంటారు. కానీ భక్తిహీనులు ఉన్నారే, వాళ్ళు ఎలాంటి సత్క్రియలు కలిగి ఉండరు. వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, మనసు బాగుంటే, లేకపోతే లేదు. మనసు బాగుంటే ప్రేమిస్తారు, లేకపోతే ఏమి ప్రేమ కలిగికుండా నా ముఖం నా ఇష్టం అంటూ ఉంటారు. ఎలాంటి సత్క్రియలు కలిగి ఉండరు, ఏమి క్రియలు. నేను పరలోకం వెళ్ళిపోతాను, స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నాను కదా మనసులో, పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు. కానీ ఆ సత్క్రియల ద్వారానే, ఆ సత్క్రియలే వెలుగుని, ఆ సత్క్రియలే తేజీలతో ఉండాలని, ఆ వెలుగులో, ఆ వెలుగు ఇతరులు నేను కలిగి ఉన్న ఆ సత్క్రియలో, లేకపోతే ఆ వెలుగు ఇతరుల మీద ప్రకాశింపజేయాలని, అంటే నేను ఆ సత్క్రియలు అంటే ఇతరులకు నువ్వు చేయడమే సత్క్రియలు. ప్రార్థించడం కానీ, ఇతరులకు ఏదైనా చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏమైనా చెప్పండి, సత్క్రియలు. అలాంటి సత్క్రియలు ఆయన నామనిస్తారు. అవసరాలను పాలు పొందుతున్నాం, సత్క్రియలే. మీకు అర్థమైందా? ఆ విధంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాం, సత్క్రియ. నీతిగా నడుస్తున్నావు, యథార్థంగా నడుస్తున్నావు, ప్రేమ కలిగి నడుస్తున్నావు. కాబట్టి శత్రువులు కూడా ప్రేమిస్తున్నావు, దుష్టులను కూడా, దురాలోచన కలిగిన వాళ్ళు కూడా ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఎప్పుడు ఎవరొకరితో గొడవ పెట్టుకుని మనుషులు కూడా నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. అది కూడా సత్క్రియే. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నాకు ఆవిడంటుంది, మా ఆయనకి ఎప్పుడు ఎవరితో గొడవ ఉండాలండి, లేకపోతే ఆయన నిద్ర పట్టమని మా ఇంటి దగ్గర. ఎందుకు? ఆయన స్వభావం అది. అలాంటి వ్యక్తి ఎప్పుడు ఎవరొకరితో గొడవలు పెట్టుకునే వ్యక్తి ఎలా సత్క్రియలు ప్రకాశింపజేస్తాడు? శత్రువులని ప్రేమించగలిగితేనే ఆ యొక్క సత్క్రియలని, అంటే వారిని ప్రేమిస్తాడు, సత్క్రియలు వస్తాయి. అందుకని ఆ యొక్క ప్రేమే సత్క్రియ అని వాక్యం చెప్తుంది. ఆ క్రియ లేని విశ్వాసం మృతమని, ప్రేమ అనేది సత్క్రియలతో కూడింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, మనము సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము మనము 4వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి అమ్మా. 4వ అధ్యాయం. పట్టపగల వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆయన నామనిస్తారు. నీతిమంతుల మార్గము, నీతిమంతుని యొక్క క్రియలంట అంతకంతకు ఎక్కువైపోతుంటాయి అన్నమాట. ఆ సత్క్రియలు ఏమైపోతాయి చెప్పండి? అంతకంతకు ఏమైపోతుంటాయి? ఎక్కువైపోతుంటాయి. అంటే చూడండి, ఆ యొక్క వెలుగు పట్టపగల వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు. వేకు నక్షత్రం ఉదయించిన తర్వాత దగ్గర నుండి వేకు వెలుగు తేజరిల్లడం ఆరంభమైంది. పట్టపగలంటే సూర్యుడు ఉదయించే వరకు కూడా అంతకంత కొద్దిగా కనపడుతుంది మొట్టమొదట. అంటే నీకు మొట్టమొదట ఇళ్ళు అలాంటివి కొద్ది కనపడుతుంటాయి. మరలా వెలుగు ఎక్కువ ఏమైనా జరుగుతుంది చెప్పండి? నల్లగా కనబడేటువంటి ఇళ్ళు కాస్త మరలా వాటి మీద ఉండే రంగులు కొద్ది కనపడుతుంటాయి. ఆ తర్వాత తర్వాత పూర్తిగా కనపడిపోతాయి. వెలుగు అంతకంతకు ఏమైపోతుంది చెప్పండి? తేజరిల్లుతూ ఉంటుంది. అలాగే వధువు యొక్క జీవితం కూడా ఈ వేకువజామున ఆమె ఆ యొక్క సత్క్రియలు అనేవి, ప్రార్థన అనేది కావచ్చు, వాక్యమును
ప్రేమించడము కానీ, వాక్యమును బట్టి ఆరాధించడము కానీ, ఇవన్నీ కూడా అంతకంతకు రోజు రోజుకి ఆ సత్క్రియలు ఏమవుతాయంటే ఎక్కువైపోతాయి. ఇంతకుముందు నెలకు ఒకసారో వారానికి ఒకసారో వచ్చేవనుకుంటే బుధవారం, ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువైపోతాయి. బుధవారం, శనివారం, ఆదివారమే కాకుండా ఇంకా ఏదో ఒక దినాన్ని కూడా వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు, ప్రార్థించుకుంటూ ఉంటారు. వచ్చి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. భక్తి ప్రార్థన ఎక్కువైపోతూ ఉంటుంది, పరిచర్య ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ ఒడిదుడుకుల్లో ఉన్న వారిని ఆదరించడం అన్నీ కూడా నీ యొక్క క్రియలు ఏమైపోతాయి చెప్పండి, ఎక్కువైపోతాయి. అంతకంతకు తేజీరులుతూ ఉంది అని చెప్పాడు. ఆయన అమరిస్తాడు. అది ఆయన వధువు, ఈమె ఎత్తబడుతుంది. ఇలాంటి వాళ్ళు సత్క్రియలు కలిగిన వారు ఎత్తబడతారు. అందుకని ఈ సత్క్రియను బట్టి ఎవరు మహిమపరచబడతారు చెప్పండి? సర్వశక్తిమంతుడు మహిమపరచబడుతుంటాడు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. నీలో ఏ అసూయ, ద్వేషం ఏది లేదనుకోండి, కుళ్ళు మొహం కానీ అలాంటిది ఏమీ లేదనుకోండి, ఎవరైనా చూసినప్పుడు వారు లేకపోవడం కానీ, తట్టుకోలేకపోవడం కానీ, అలాంటి స్వభావం ఏమీ లేదనుకోండి, మంచి సహోదరుని ఇచ్చేందుకు స్తోత్రాలను ఆయన గణపరుస్తారు. మీకు అర్థమైందా? అలా కాకుండా అసూయతో, ద్వేషంతోనూ, ఓర్వలేని తనంతోనూ కనపడతా ఉన్నాడు అనుకోండి, లేకపోతే సహోదరుడు, నువ్వు ఆయన కనపరుస్తావా? అతన్ని క్షమించిన ఆయన అని నువ్వు ప్రార్థిస్తుంటావు. అప్పుడు అతడు సత్క్రియలు కాదు, అతడు అవన్నీ చీకటి క్రియలే, అవన్నీ దయ్యం యొక్క క్రియలు. ఆరిపోయినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో కనుక వెలుగు ఉందనుకోండి, ఆ వెలుగుతూ ఉన్నాడంటే సత్క్రియతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మండుతూ ఉంటాడు, అతడు దీపం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కనుక విడిచిపెట్టి వెళ్ళిపోద్దు ఆ వ్యక్తిని, సత్క్రియలందరిలో కూడా అతనిలో సత్క్రియలు తగ్గిపోతాయి. ప్రేమ తగ్గిపోద్ది, జాలి తగ్గిపోద్ది, కనికరం తగ్గిపోద్ది, క్షమించే మనసు తగ్గిపోద్ది, ప్రార్థన తగ్గిపోద్ది, ప్రార్థన రావడం తగ్గిపోద్ది, ఆ ప్రేమ తగ్గిపోద్ది, వాక్యం ప్రేమ తగ్గిపోద్ది, అన్నీ కూడా తగ్గిపోయి ఒక్కొక్కటి తగ్గిపోతాయి. పరిచర్యలు తగ్గిపోతాయి, ఆతిథ్యాలు అన్నీ తగ్గిపోయి అప్పుడు అంటే వెలుగు ఆరిపోయిద్ది. ఇక అవన్నీ పోతాయి. ఇంకా అతనులకి చీకటి వచ్చేస్తాను. అతనులకి ఇంకా ద్వేషము, అసూయ, గర్వము. మీకు అర్థమైందా? వెలుగు సత్క్రియలు కనపడవు. ఇంకా ప్రతి ఒక్కడు అతనిలో చీకటిని చూస్తూ ఉంటారు. అయ్యో సత్క్రియలు కనపడలేదు ఇతడు చీకటిని ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇతడు కక్ష, పగ, దురాలోచనలు, ఎవరొకరి మీద ఒక దురాలోచన పెట్టుకోవడం, ఇంకా గర్వము, లోకాశలు, ధనపిచ్చి, అన్ని రకాలైన కూడా అతనిలోకి వచ్చేస్తాయి. చీకట ఆవరించేద్దు లోపలికి వచ్చేసి. అందుకని సమాజంలోనికి వచ్చిన, వెలుపలు వెళ్ళిన ఆ మనుషుల దగ్గర సత్క్రియలు ప్రదర్శించలేడు, కానీ దుష్క్రియలు ప్రదర్శిస్తూ ఉంటాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయపడి కోపడిపోవడం, లేకపోతే క్షమించలేకపోవడం, లేకపోతే ఎందుకంటే ద్వేషమే మరణం, లేకపోతే లోకాశలు కలిగి ఆ లోకాశలను బట్టి దొంగతనాలు చేయడం, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, ఇవన్నీ అతని జీవితంలోకి వచ్చేస్తాయి. అందరూ కూడా ఆయన సర్వశక్తిమంతుడిని మహిమపరచలేరు. అతన్ని బట్టి అతన్ని క్షమించమని ప్రార్థన చేస్తుంటారు. మీకు అర్థమైందా? ఆ సహోదరులందరూ కూడా, సమాజంలో అందరూ కూడా అతడి యొక్క వెలుగును చూడలేరు. అతడి యొక్క వెలుగు ఇతరుల మీద ప్రకాశించదు, చీకటి ప్రకాశిస్తూ ఉంటుంది. చీకటి ఎందుకంటే అతడిలో ఉన్న వెలుగు ఏమైపోయింది చెప్పండి? సత్క్రియలతో కూడిన వెలుగు ఆరిపోయింది. అందువల్ల ఇతరుల పట్ల సత్క్రియలు చూపించలేడు, వాళ్ళకి దూరంగా ఉంటుంటాడు. వీళ్ళు లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక తప్పును పట్టుకొని ప్రేమించలేకపోతుంటాడు. వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదని సత్క్రియలు ప్రదర్శించలేకపోతున్నాడు. శత్రువుల్ని ప్రేమించలేకపోతున్నాడు. శత్రువుల మీద కూడా ఆ వెలుగుని ప్రకాశించలేకపోతుంటాడు. అతళ్ళు అందరూ కూడా ప్రేమను చూడలేరు, కానీ ఇలాంటి లక్షణాలు కనపడతా ఉంటాయి.
లోపల ఏమైపోయింది చెప్పండి, వెలుగు ఆరిపోయింది. ఒక వ్యక్తిలో కనుక ఆ దీపం ఆరిపోతే, వెలుగు ఆరిపోతే తల్లిదండ్రుల మీద కోప్పడడం. ఎందుకంటే పెద్దోళ్ళు కదా, నువ్వు పిల్లలు కదా, తల్లిదండ్రుల మీద కోప్పడడం, తిరగబడడం, ఎదురు సమాధానం చెప్పడం, ఎవరిని లెక్క చేయకపోవడం, మూర్ఖంగా వాదించడం, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అవి వచ్చేసినప్పుడు అతను నువ్వు ఆ వ్యక్తిలో అసూయను, ద్వేషాన్ని, కక్షను, క్రోధమును, దురాలోచనను, ఇవన్నీ కూడా నువ్వు చూస్తుంటావు తప్ప సత్క్రియలు చూడలేవు ఆ వ్యక్తి. కారణం ఏంటంటే అవి వెలుగు సత్క్రియతో కూడిన పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ఆరిపోయింది, అతను చీకటి కమ్మేసింది. అతను ఇంక ఎవరి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చిరాకు పరాకు పడిపోతుంటాడు తప్ప ప్రేమించలేకపోతుంటాడు, సహనంతో ఉండలేకపోతుంటాడు. దీపం ఆరిపోతే, వెలుగు ఆరిపోతే చీకటి లోపలికి వచ్చేసిందనండి. మిగతా వాళ్ళందరూ కూడా అతని జీవితాల్లో చీకటిని చూస్తుంటారే తప్ప వెలుగును చూడలేకపోతుంటారు. యూదుల్లో చూడండి, వెలుగు కనపడుతుందా? చీకటి కనబడతా ఉంది. వారు ఆ సిలువ వేయడం, ముళ్ళ కిరీటం పెట్టడం, కూతురు తిట్టడం, ఏమండి గుద్దడం, కొట్టడం, ఇవన్నీ కూడా ఏమిటంటే ద్వేషం, అసూయ, ఇలాంటి వాటన్నిటితో కూడా వాళ్ళు కనబడుతూ ఉన్నారండి. వాళ్ళ హృదయంలో ఏమి లేదు చెప్పండి, వెలుగు లేదు, కానీ చీకటి ఆవరించి ఉంది, దయ్యము ఆవరించి ఉంది. దయ్యము ఏ వ్యక్తులైనా కనుక, దురాత్మ కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తులు ఈ లక్షణాలన్నీ కనపడతా ఉంటాయి. అంటే పరిశుద్ధాత్మ వ్యక్తిలో నుండి వెళ్ళిపోయినప్పుడు సత్క్రియలు బయటికి పోతాయి. అప్పుడు దయ్యము ఆవరించేస్తాయి, చీకటి ఆవరించేస్తాయి ఆ హృదయాన్ని. అప్పుడు అతను దయ్యం యొక్క లక్షణాలు బయటకు వచ్చేస్తాయి. అతను బయటకు వచ్చేసి అప్పుడు దయ్యం వలె ప్రవర్తిస్తూ ఉంటాడు, దయ్యం వలె నడుస్తూ ఉంటాడు. ఆ విధంగా చెడు మార్గములు, చెడ్డ మాటలు మాట్లాడడము, ఆ విధంగా పలకగూడన మాటలు మాట్లాడడము, ఈ విధంగా వ్యర్థమైన మాటలు మాట్లాడడము, అతడు ఆ జీవితం ఏమైపోయిందని ఆరిపోయింది. అతని యొక్క వెలుగు ఆరిపోయింది కనుక, భక్తిహీనుడుగా మారిపోయాడు కనుక, అతడు చీకటి కమ్మింది కనుక అతడిని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతడు నువ్వు వెలుగును చూడలేవు, సత్క్రియలను చూడలేవు. అతడు నువ్వు అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని, కక్షని చూస్తావే తప్ప ప్రేమని, సహనాన్ని, ఓర్పుని, తగ్గింపుని, ఇలాంటివేమి అతడు కనబడవు. ఆతిథ్యమివుడు, పరిచర్య చేయడు, కోపం పెట్టుకుని, మనసులో కోపం పెట్టుకొని ప్రేమించడు, ఆదరించడు. అర్థమైందా? మనసులో పెట్టుకొని అలాంటి సత్క్రియలు ఏమి సూచించరు. యూదులు కూడా అదే, మనసులో వారు మెస్సీ పట్ల చెడ్డ భావం పెట్టుకున్నారు కనుక, చెడ్డ ఆలోచన పెట్టుకున్నారు కనుక ఆయన ఏమాత్రం ప్రేమించలేకపోయారు, పరిచర్య చేయలేకపోయారు. అతడు పాపైన అతడు దూరంగా ఉన్నారు. ఆయన పాపం వల్ల జన్మించాడని దూరంగా ఉన్నారు. కారణం ఏమిటనంటే వాళ్ళు ప్రేమించలేకపోయారు, జాలి పడలేకపోయారు. ఆ విధంగా కసాయితనముగా ఆయన మరణించాలని మరణాన్ని కోరుకున్నారు, చావును కోరుకున్నారు. అంత క్రూరమైనగా వాళ్ళు తయారైపోవడానికి కారణం ఏంటండి, అంత భయంకరంగా తయారైపోవడానికి కారణం ఏంటండి, వాళ్ళని చీకటి కప్పేసింది, వాళ్ళలో వెలుగు లేదు. అందువలలో సత్క్రియలు అనేవి వాళ్ళని ఏమాత్రము కూడా కనబడలేదు ఆయనకి. అందుకని అన్నాడు, మీరు సర్ప సంతానమై ఉన్నారని చెప్పాడు. ఆయన నమ్మనిస్తాను. ఒక వ్యక్తిలో కనుక వెలుగు ఉందనుకోండి, వెలుగుతూ ఉన్నాడంటే సత్క్రియలు కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ కనుక ఉన్నట్లయితే అతడు సత్క్రియలతో, ప్రేమతో ఉంటాడు. మెసేజ్ చూడండి, ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. ఆ వెలుగు ఆరిపోయింది అనుకోండి, ఏమొచ్చేస్తాడు? వెలుగు ఆరిపోతే ఆ ఇంట్లోకి చీకటి వచ్చేస్తుంది. అదే 365 నిశ్చయ సమావేశం దగ్గర జరిగింది. అది వెలుగు ఆరిపోయింది. అప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘము ఆ ఇంటిలోనికి తీర్థము, లెంట దినాలు, క్రిస్టమస్సు, ఆ తర్వాత అసూయలు, ద్వేషములు, పాపములు, కామోద్రేకములు, కామపు ఆలోచనలు, ఆ లోక సంబంధాలు ఇవన్నీ కూడా సంఘములకు వచ్చేసాయి.
రామఖ్యాతి అనే సంఘం ఏమైపోయింది, చివరికి ఒక వేశ్యగా మారిపోయింది. చీకటి కమ్ముకుంది. చీకటి కమ్ముకున్నప్పుడు చీకటిలో వెలుగుచ్చు నక్షత్రాలుగా 7 సంఘకాలంలో 7 దూతలు వచ్చారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని గనక పరిశుద్ధాత్మ వదిలేస్తే సత్క్రియలు దూరం అయిపోతాయి. చీకటి కమ్ముకుంటుంది. కనుక ప్రియులారా, ఈ చివరి కాలంలో లోకాన్ని నేను అదే చెప్తున్నాను, లోకాన్ని ఆయన చీకటికి వదిలిపెట్టేశాడు, దురాత్మకు వదిలిపెట్టేశాడంటే దాని అర్థం ఏమిటి చెప్పండి? వాక్యం యొక్క వెలుగు ఇక లోకంలో ప్రకటించబడడమో లేదు. 7 దూతల ద్వారా ప్రకటించబడింది. వాక్యమే వెలుగైనది కనుక ఆ వెలుగు సువార్తకు లేదనంటే ఇక ప్రపంచం మొత్తము కూడా చీకటి కమ్మేసింది, దురాత్మకు వదిలిపెట్టేశాడు. అందుకనే ఎప్పుడు లేనంతగా ఎక్కడ చూసినా కానీ ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు, చంపేసుకోవడాలు, ఆ జాలి కనికరం లేకుండా తన్నుకోటాలు, గుద్దుకోటాలు, గొడవలు, ఎక్కడ చూసినా కలహాలు, విభేదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, అసూయలు, కక్షలు, ఏమండి ఇవన్నీ పెరిగిపోయాయి. అందుకని అందరూ అంటారు సమస్తం చెడిపోయింది, పాడైపోయింది. అందుకని ఎందుకనంటే ఆ చీకటిలో ఉన్నవాడు ఎక్కడికి వెళుతున్నాడో వాడికి తెలియదు. బైబిల్ వాడు ఎక్కడికి వెళుతున్నాడో వాడికి తెలీదు. కాబట్టి పిల్లారా, నీవు సమాజంలో నీవు దీపస్తంభం మీద పెట్టిన వెలుగు వలె ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ సత్క్రియలు సమాజంలో అందరి మీద ప్రకాశించాలి. నువ్వు అవి చేయడం ద్వారా నువ్వు ప్రకాశిస్తూ ఉంటాయి నీ సత్క్రియలు. నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావు అనుకోండి, నీవు ఏ సత్క్రియలు కలిగలేవు అనుకోండి, అప్పుడు నీ వెలుగు ఇతరుల మీద ప్రకాశిస్తున్నట్టు కాదు. కాబట్టి నీ వెలుగు ఇతరుల మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీపస్తంభం వలె నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఉన్నావా? ఆ విధంగా ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. ఆ విధంగా జీవిస్తేనే నీవు కొనుగోబడతావు తప్ప. అందుకని నీవు దీపస్తంభం మీద పెట్టినటువంటి ఆ యొక్క దీపం వలె ఉండాలి. ఆ వెలుగు అందరికీ వెలిగిచ్చేలాగున ఆయన దీపస్తంభం మీద పెడతాడు నేను. కానీ నువ్వేం చేస్తుంటావు అంటే నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భార్యని, నీ వాళ్ళని ప్రేమించుకుంటావు. ఇంకా సమాజంలో ఎవరిని ప్రేమించం, వాళ్ళ పిల్లల్ని ప్రేమించం, ఆ సమాజంలోని స్త్రీలందరినీ ప్రేమించం. నీ భార్యని ప్రేమిస్తావు, ఇతరుల స్త్రీలను ప్రేమించవు. నీ పిల్లల్ని ప్రేమిస్తావు, ఇతరుల పిల్లల్ని ప్రేమించవు. నీ భర్తను ప్రేమిస్తావు, ఇతరుల పురుషులను ప్రేమించవు, అసూయపడతావు. అప్పుడు నీ సత్క్రియలు నువ్వు ప్రకాశింప చేయడం లేదు. నీ సత్క్రియలు ఇతరుల మీద కూడా ప్రకాశించాలి. నీ భార్య మీద, నీ కుటుంబం మీద కాదు, సమాజంలో ఆత్మీయ కుటుంబం మీద కూడా ప్రకాశించాలా. అందరూ నిన్ను బట్టి మహిమపరచాలా. ఆయన మనిస్తాను. ఎవరైనా నిన్ను బట్టి మహిమపరుస్తున్నారా నువ్వు ఆలోచించు. ఎవరైనా నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, సమాజంలోని వారు కానీ నిన్ను బట్టి నాకు మంచి భర్తనిచ్చావయా, మంచి ప్రార్థనాపరుని ఇచ్చావయా, మంచి తగ్గింపు కలిగిన వ్యక్తిని ఇచ్చావయా, సహోదరుని ఇచ్చావయా, లేకపోతే మంచి ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి, అపార్థం చేసుకున్నటువంటి, తప్పు ఇది నువ్వు చేసిన తప్పు సహోదరుడా అని అంటే నేను తప్పు చేశానని కోప్పడేటువంటి వాడు కాకుండా ఎక్కడ తప్పు చేశానో సరిదిద్దుకునేటటువంటి సహోదరుని ఇచ్చావయా. నీ స్తోత్రాలు. సహోదరుని ఇచ్చావయా. చాలామంది ఏంటంటే ఇది నువ్వు సరిగ్గా చేయలేదని కోప్పడిపోతుంటారు. నాకు తెలీదా నేను సరిగ్గా చేయలేదా? స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ మనం సరిదిద్దుకునే ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునేటువంటిది. ఆ విధంగా అతడు సరిదిద్దుకునేవాడు రా. ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాడు రా. ఆ సహోదరి సరిదిద్దుకునే స్వభావం కలిగిందిరా. నేను సరిదిద్దుకోను, నాకు తెలుసులే, నువ్వు చెప్పేదేంది అనేటువంటి స్వభావం కలిగింది కాదురా. అది కూడా సత్క్రియే. ఆ విధంగా సత్క్రియలు స్త్రీలైనటువంటి వారు కానీ, పిల్లలు కానీ, పురుషులు కానీ దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపాలు వెలుగుతున్న దీపాల వలె
ఆ వెలుగు ఒకరి మీద ఒకరు ప్రకాశిస్తున్నటువంటి దీపాలు వలె ఉండాలి. ఆయన నామనిస్తాను. లోకంలో కూడా నీవు ఉన్నావనంటే లోకంలోని వారు కూడా నీవు నీతిమంతుడివి, నువ్వు ప్రార్థనాపరుడివి. ఇతడు ఏ పని ఉన్నా కానీ ఇతడు ప్రార్థనకు మొదటి స్థానం ఇస్తాడు. ఇతడు కొన్నిసార్లు అంటారు కొంతమంది నా దగ్గర, అయ్యా నీ ప్రార్థన ఆయన వింటాడని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్ని పనులున్నా కానీ ఆ పనులు పక్కన పెట్టేసి నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోతుంటావు. మేమైతే ప్రార్థన ఉన్నా కానీ ఈ పనుల్లో పడిపోయి ఎగ్గొడుతుంటాం. మేము ఆదివారం కూడా వెళ్ళం సరిగా. మా జీవితం సరిగా లేదు. ఎలాగైనా మేము ప్రార్థన నిర్లక్ష్యం చేస్తుంటే ఈ పనుల్లో పడిపోయి, కానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు వెళుతుంటావు ప్రార్థన. ఈ ప్రార్థన ఆయన వింటాడని నాకు నమ్మకం ఉంది. అలాగా మీ సత్క్రియలు వాక్యపూర్వకంగా నడవడమే సత్క్రియలు. ఆ విధమైనటువంటి సాక్ష్యము ద్వారా వాళ్ళు కూడా ఆయన మహింపరుస్తారు, ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థన ఎక్కకుండా వెళ్ళిపోతుంటారా? మా వాళ్ళు ఏంటంటయ్యా పని ఉందనుకోండి ప్రార్థన మానేస్తారు కానీ పనికి వచ్చేస్తారయ్యా. నువ్వు సత్క్రియలు కలిగలేవు అక్కడ. నీకు అర్థమైందా? ప్రార్థన ఉన్నా కానీ మానేస్తారు చక్కగా. మీ ఇదేంటి క్రైస్తువులు ఏంటి వీళ్ళు చాలా చక్కగా పని చేసి పెడతారు. లోకస్తులు తెలియని వాళ్ళు అంటారు, అబ్బా మీరు ప్రార్థన కూడా భలే చేస్తారండి, చాలా బాగా చేస్తుంటారండి. అది ఆయన మహింపరచడం కాదు, అది నిన్ను మహింపరచడం. అది నువ్వు గొప్ప అయిపోతుంటావు. ఓహో 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 బుధవారం ప్రార్థనకి వెళ్ళిపోయినా పర్లేదు, ఇక్కడ వీళ్ళు మెచ్చుకున్నారు కదా చాలే. శనివారం ప్రార్థనకి వెళ్ళిపోయినా పర్లేదు, పనికి వెళ్ళాను కాబట్టి పని చేశాను మెచ్చుకున్నాడు చాలే. నన్ను మహింపరిచాడు చాలే. నిన్ను మహింపరచాలని కోరుకుంటున్నావు నువ్వు ఎప్పుడు కూడా. ప్రధానత్వాన్ని కోరుకుంటావు నువ్వు ఎప్పుడు కూడా. అందరూ నా గురించి చెప్పుకోవాలా, అందరూ నన్ను మహింపరచాలా, నాకు చెప్పకుండా చెప్తే నేను ఊరుకోను, నేను 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 అనుకుంటాను. అంటే నిన్ను మహింపరచాలనుకున్నావు, నిన్ను నువ్వు మహింపరచుకుంటావు. నేనే చేశాను, నేనే చెందాను, నా వల్లే అయింది అని అంటాడు. చూసారా? వాడికి వాడు మహింపరుచుకుంటుంటాడు. అతను వాడికి వాడు మహిం పొందాలనుకుంటుంటాడు, నన్ను మహింపరచాలనుకుంటుంటాడు. నిన్ను చూసి ఇతరులు సర్వశక్తిమంతుడు మహింపరచాలి. ఆయన నామరుస్తాడు. నిన్ను కాదు ఎవరు మహింపరచాలి చెప్పండి? సర్వశక్తిమంతుడిని మహింపరచాలి. ఆయన నామరుస్తాడు. ఆ నీతిగా ఉంటాడయా, సహనంతో ఉంటాడయా, ఓర్పుతో ఉంటాడయా, ప్రేమతో ఉంటాడయా. ఏమండి, ఇది చాలా కోపం తక్కువ. అసలు కోపం ఎప్పుడూ అసలు కనపడదు. కోపం కొంతమంది ముక్కు మీద ఉండదు కోపం, ఆటే కోపంతో వచ్చేస్తుంది. అర్థమైందా? అప్పుడు లోకంలో వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమయ్యా ఇలా కాదు కదా, ఇలా చేయాల్సిందా, నువ్వు చేయించుకొని కూడా చేద్దా అని అంటారండి. కోపం ఎక్కువ బాబు, ఏదైనా చెప్పామనుకోండి తాసుబాబులకు బుసబుస కొట్టేస్తాడు, ఏదో చేసేది చేయని అంటారు. చాలా చోట్ల చాలామంది చూశాను నేను. ఒకసారి స్కూల్లో చక్క పని చేసేట్టుకు వచ్చాడు ఒక ఆయన. వస్తే అది అలా కాదండి, ఇలా కాదండి, ఎవడు చెప్తాడు అని కాబట్టి చేయించుకోలేకపోతే ఇంకోటి అని వెళ్ళిపోయాడు. ఏం చెప్తావు అతనికి? ఈయన చూడగానే ఈయన చాలా ఓర్పు కలిగిన వాడా. ఏదైనా చెప్పినా కానీ అలా కాదా, ఇలా చేస్తాను, ఇలా కావాలనుకున్నాను, అలాగే చేస్తానండి. విధేయతతో చేయడం అంటారు దాన్ని. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఏముందంటే వాళ్ళ భావాలు వ్యక్తపరచడానికి వీలైతే, వాళ్ళు కూడా చెప్పడానికి వీలైంది. అలా కాదు, ఇలా కాదు, అలా. నీకు అర్థమైందా? అలాగా నీవు మనుషుల దగ్గర లోకములో ఆ విధంగా నీ సత్క్రియలు ప్రకాశింప చేయాలి. ఆయన నామరుస్తాడు. ఒకవేళ నువ్వు చేసేదే కరెక్ట్ అనుకోండి, అమ్మా దీనివల్ల మీకు నష్టం వస్తుంది, దీనివల్ల దీనికి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇలాగా చేసి ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అందువల్ల సత్క్రియలు. అందుకనే వాళ్ళు కూడా భయపడిపోతుంటారు. చాలాసార్లు కొంతమందిని అలాగ పిలవడానికి భయపడిపోతుంటారు. పిలిచామనుకోండి ఏదన్నా అలాగది ఇలాగన్నా ఉన్న కోపగించుకొని రేపు రోజున మళ్ళీ మానేస్తాడేమో, రెండోసారి పిలిచినా రాడేమో అని నోరు తెరవను. మీకు అర్థమైందా?
అప్పుడు నీ సత్క్రియలు ఎక్కడ కనపడతాయి? విధేయత చూపించడం కూడా సత్క్రియ, లోబడడం కూడా సత్క్రియ, మార్చుకోవడం కూడా సత్క్రియ. ఆ విధంగా నీవు సహనాన్ని చూయించడం ద్వారా, నీ వెలుగుని మహింపరచుడు, వెలుగుని ప్రకాశించడం ద్వారా అన్యజనులు కూడా, ఈనాడు చాలామంది క్రైస్తవులు చూసాం కానీ ఇలాంటి క్రైస్తవులు లేరండి అని మహింపరుస్తుంటారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఒకసారి నేను కొనడానికి వెళ్ళాను. ఏదో కొంటుంటే ఆయన ఏం చేశాడనంటే 500 ఇస్తే అది 400 ఎంతో అయిపోయాయి. ఆయన ఎలా చూసుకున్నాడంటే 200 ఇచ్చేసాడు. ఆయన ఏమైనా ఒకసారి చూసుకోండి అన్నాను. చూసుకుని అంటున్నాను. ఇంకోరైతే ఆ 200 అలా పట్టుకుపోయేవాళ్ళే. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు అంటాడు, నాకు చెందవలసింది తప్ప నేను ఎక్కడే అన్యాయముగా కానీ అక్రమంగా కానీ నేను ఎంతవరకు ఏ విషయంలో నేను దొంగిలించానా, మీకు అన్యాయం చేశానా అని అంటే అందరూ అంటారు నువ్వు న్యాయవంతుడివి, నువ్వు సత్యవంతుడివి అంటారు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, సర్వశక్తిమంతుడు మహిమపరచబడ్డాడు అక్కడ, ఆయన నామనిస్తాడు. ఆ విధంగా నీ సత్క్రియలను బట్టి ఎదుటి వాళ్ళు ఏం చేయాలంటే సర్వశక్తిమంతుడిని మహిమపరచాలి, సర్వశక్తిమంతుడిని ఘనపరచాలి. లోకములో వారు మీ సత్క్రియలను చూసి, అలాగే ఇంటిలో దీపం వలె ఉండాలని చెప్పాడు ఆయన. ఇంట్లో ఎలా ఉండాలి చెప్పి నీ సత్క్రియలను చూసి, మాకు మంచి తండ్రిని ఇచ్చినందుకు స్తోత్రాలు, మా తల్లిని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఘనపరచాలి ఆయన నీ ప్రేమను బట్టి నీ జాలి, ఎందుకంటే మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తుంది. ఏమండి, చాలా ఓర్పు ప్రేమతో మమ్మల్ని ఆయన యొక్క బోధలో పెంచుతూ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకుని బైబిల్లో రాయబడి, స్త్రీలు బాహ్య అలంకరణ గాక సత్క్రియల చేత అంటే వెలుగు చేత అలంకరించుకున్నారు. ఆ దీపం ఎలా అలంకరించుకుని చెప్పండి? వెలుగు చేత తేజరులతో, ఆ వెలుగు తేజరడమే ఆ దీపానికి అలంకారమైన ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయి. ఎత్తబడాలనుకుంటే, కొనుకోబడాలనుకుంటే ఈ తెల్లవారుజామున అంతకంతకు తేజరులతో వధువు మాత్రమే ఎత్తబడతాయి. సత్క్రియలు అంతకంత రోజు రోజుకి సత్క్రియలు ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎత్తబడతారు. సత్క్రియలు పోగొట్టుకొని, ఆ ప్రేమ పోగొట్టుకొని అసూయ, ద్వేషం ఇలాంటి చీకటి క్రియలతో ఉండేవారు విడిచిపెట్టబడతారు ఆ భక్తినిలో. అందుకనే స్థిరమైనటువంటి మనసుతో, స్థిరమైనటువంటి మనసు కలిగిన వారంటే వారు ఎన్ని కష్టములు ఏమొచ్చినా కానీ వాళ్ళు స్థిరముగా ఆయన చెప్పిన దాన్ని నెరవేరుస్తూ ఉంటారు. స్థిరత్వం లేని వాళ్ళు ఏంటంటే ఈరోజు ఉండొచ్చు, రేపు మళ్ళీ మారిపోవచ్చు, చెప్పలేము. ఈరోజు ప్రార్థన ఎప్పుడు కూడా మానకుండా రావాలని అనుకుంటారు, మరలా రేపు రోజున మారిపోవచ్చు. ఇంట్లో వాళ్ళ మీద కోపం పెట్టుకునో, లేకపోతే అది నచ్చలేదనో ఇది నచ్చలేదనో మళ్ళీ మారిపోవచ్చు. స్థిరత్వం ఉండదు. ఒప్పుకుని దానిని స్థిరముగా కడమట్టుకు తుదమట్టుకు నెరవేర్చే వాళ్ళని స్థిరమైన మనసు కలిగిన వారు అంటారు. ఆయన నమ్మరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒప్పుకుంటారు కానీ ఆ తరువాత ఏదో విధంగా మరలా చివరికి వచ్చేటప్పటికి ఏదో ఒక తప్పులు పట్టుకునో, లేకపోతే ఏదో విధంగా ఆ యొక్క ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేసి మరలా మారిపోతుంటారు. ప్రార్థనకి ప్రతి వారం నేను మానకుండా వెళ్ళాలి, బుధవారం వెళ్ళాలి, శనివారం వెళ్ళాలి, ఒప్పుకుంటాను, నేను వస్తాను ఆయన, వెళతాను ఆయన. మరలా ఒప్పుకున్న దానికోసము ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు ఏమన్నా ఏదైనా కానీ ఒప్పుకున్న దానికోసము రావాల్సిందే తప్పనిసరిగా. నిర్ణయించుకున్న వ్యక్తి, స్థిరమైన మనసు కలిగిన వ్యక్తి వచ్చి ఆరాధిస్తాడు. స్థిరత్వం లేని వ్యక్తి అనుకోండి, ఒప్పుకుంటాడు, వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని మానేస్తాడు. లేదనుకోండి, వర్షం వస్తుందని మానేస్తాడు, తుమ్మారుకు మానేస్తాడు, కాలు దొరదగా ఉందని మానేస్తాడు. స్థిరత్వం లేదు, నమ్మలేము.
చివరి వరకు నమ్మలేము. కానీ స్థిరమైన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఒప్పుకునే దానికి వాళ్ళకి సంబంధమే తప్ప మిగతా ఏం పట్టించుకున్నాడు. నువ్వు ఒప్పుకున్నాను కనుక, వాళ్ళంత హిందువులు ఎవరు అంటుంటారు, ఒప్పుకున్న దానికి వాయించడం తప్పదు కదా అంటారు. గొడవలు వచ్చినా ఏమొచ్చినా ఒప్పుకున్నాక తప్పదు కదా, ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏం చేసినా కానీ తప్పదు కదా అంటుంటారు. అలాగే నువ్వు ఆయన ఒప్పుకున్నావు అనంటే ఆయన సన్నిధిలో దాన్ని నువ్వేం చేయాలి చెప్పండి, నెరవేర్చాల్సి ఆయన నామనిస్తాను. అందుకని నీవు ఆయన మహిమపరచబడ్డం సమాజంలో కూడా నిన్ను బట్టి సమాజంలోని వారు మహిమపరుస్తూ ఉంటారు. అలాగే లోకంలోని వారు కూడా నీ భక్తిని చూసి, నీ ప్రార్థన చూసి, నీ వినయాన్ని చూసి, నువ్వు ప్రార్థన మానకుండా జీవించే జీవితాన్ని చూసి మిగతా క్రైస్తవులు కూడా సిగ్గుపడతారు. అయ్యో ఆవిడ వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను, ఆవిడ వల్ల నేను చేయలేకపోతున్నాను భక్తిని. ఆ విధంగా నువ్వు ఇతరులు నిన్ను అనగా సర్వశక్తిమంతుడిని మహిమపరిచేలాగా నీ భక్తి ఉంటుంది. ఆయన అలాంటి వాళ్ళు ఎత్తపడతారు. ప్రార్థన చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, లేకపోతే పరలోకం వెళ్ళవా? ఇంటి దగ్గర చేసుకుంటే వెళ్ళిపోవా పరలోకం? వాక్యం వినకపోతే వెళ్ళిపోవా పరలోకం? ఆరిపోయిన వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడుతుంటారు. ఇంటి దగ్గర చేసుకుంటే సరిపోదా, అందరూ వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా? ఏమండి, సత్క్రియలు లేవు. కాబట్టి ఇప్పుడు ఆయన వెలుగుతున్న దీపస్తంభాలు మాత్రమే, అంతకంతకు తేజరులతో ఉన్నటువంటి ఆ యొక్క దీపాలు మాత్రమే, ఆ యొక్క దీపస్తంభాలు మాత్రమే, లేకపోతే ఆ యొక్క వధువు మాత్రమే తీసుకుని వెళ్తాడు తప్ప తెల్లవారుజామున ఆమె అంతకంతకు తేజరులతో ఉంటుంది కనుక ఆమె లోకమంతా, ఎందుకంటే వెలుగు వచ్చినప్పుడు, వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు చీకటి పోయింది. అలాగే వేకువచుక్క ఉదయించినప్పుడు కూడా ఆ చీకటి పోయి వెలుగు వచ్చేస్తుంది. అందుకనే వెలుగు ఎక్కడ ఉంటుంది అక్కడ చీకటి పారిపోతుంది. ఇక్కడ చీకటిగా ఉందనుకోండి, లైట్ వేయగానే చీకటి కనపడతా? నీలో కూడా వాక్యం వచ్చేసింది అనుకోండి, నీలో చీకటి బయటికి వెళ్ళిపోతుంది. చీకటి అంటే ఇవే చెడ్డ లక్షణాలే, చెడ్డ గుణమే, చెడ్డ బుద్ధే, చెడ్డ మనసే. ఆయన తొట్టి చెడ్డ బుద్ధి, కీడు చేసే బుద్ధి, పాడు చేసే బుద్ధి, చెరిపేసే బుద్ధి, నాశనం చేసే బుద్ధి అంటున్నారు చాలామంది. అలాంటి చెడ్డ బుద్ధులన్నీ నీలో పోయి వెలుగుతూ ఉంటుంటారు. అందువలన నిన్ను నీ సత్క్రియలను బట్టి సమాజంలోని వాళ్ళు ఆయన మహిమపరచాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నీకు భయపడి కాదు, నీ క్రియలను బట్టి, నీ సత్క్రియలను బట్టి ఆయన నామనిస్తా. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. అయ్యా, నీతిమంతుని మార్గము అంతకంతకు తేజులని వాక్యం చెప్తాము. వెలుగు తేజులున్నట్లు నాయన. ఓ తేజులు ఇతరుల మీద ప్రకాశిస్తూ ఉండాలయా. వెలుగు ఇతరులకి ఎలా మీద ప్రకాశిస్తూ ఉంటుందో, దీపం యొక్క వెలుగు ఇతరుల మీద ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో, నీ వెలుగు కూడా ఇతరుల మీద ఆ విధంగా ప్రకాశిస్తూ ఉందా? నీ వెలుగు, ఆ మెస్సయ్య యొక్క వెలుగు, ఆ ప్రేమ వెలుగు, ఆ ప్రేమ కిరణాలు, లోక ప్రేమ కాదు, దయ్యం ప్రేమ కాదు, సాతాను ప్రేమ కాదు, సర్వశక్తిమంతుని యొక్క దయాకిరణాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల మీద సూర్యుని వెలుగు చంద్రుని మీద పడినప్పుడు చంద్రుని వెలుగు మన మీద పడతా ఉంది. ఓ వెలుగులో మనం నడుస్తూ ఉన్నాము. ఓ నీ సత్క్రియలు ఆ విధంగా ఉన్నాయా? మంచి క్రియలు చేస్తున్నావా, చెడ్డ క్రియలు చేస్తున్నావా? ఎదుటి వారిని సంతోషపరిచే క్రియలు, ఆదరించే క్రియలు, ఆనందించే క్రియలు చేస్తున్నావా? లేకపోతే ఎదుటి వాళ్ళు బాధ పెట్టే క్రియలు, బాధ పెట్టే మాటలు, సంతోషం ఉంటే ఓరవలేవు, ఆనందం ఉంటే ఓరవలేవు,
సమాజంలో ఎవరైనా ఆనందంగా ఉంటే కుళ్ళుకుంటాం. ఏదో ఒక ఆ యొక్క కుళ్ళు డైలాగులు వేస్తుంటావు నువ్వు. ఇంట్లో భర్త లేకపోతే భార్య పిల్లలు ఆనందంగా ఉంటే తట్టుకోలేవు. ఆవిడ ఏదో ఒక డైలాగ్ వేసి లేకపోతే ఆయన ఏదో ఒక డైలాగ్ వేసి బాధ పెడుతుంటావు. ఎప్పుడు ఎవరో ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచన ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు ఎలాగ నిన్ను ఆయన మహిమపరుస్తారు నువ్వు ఆలోచించేయాలి. నీ వల్ల ఒక ఆదరణ పొందాలి, నీ వల్ల ఒక ప్రేమను చూడాలి, నీ వలన ఒక సంతోషాన్ని చూడాలి, ఆయన యొక్క సంతోషం. నాయన నీ సహోదరుడు వల్ల నేను ఆదరణ పొందాను, నీకు స్తోత్రాలు నాయన. నీ సహోదరి వల్ల నేను ఆదరణ పొందాను, అట్టి సహోదరిని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి సహోదరులు ఇచ్చిన నీకు వందనాలు నాయన. నెమ్మదస్తులు, దీర్ఘశాంతము కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, వీళ్ళలో స్వార్థం లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళు వాళ్ళ కుటుంబాల గురించి స్వార్థం. ఎప్పుడు చూసినా నీ బిడ్డల గురించి ఆలోచించుకుంటావు, నీ భర్తల గురించే ఆలోచించుకుంటావు. ఆయన్ని ఎలా సంతోషపరచాలా, పిల్లల్ని ఎలా సంతోషపరచాలా, వాళ్ళు ఎలాగ సుఖంగా ఉండాలా, నీ గురించి ఆలోచించుకొని నీ స్వార్థపరుడు నువ్వు. సమాజంలో గురించి నువ్వు ఆలోచించావా? హల్లెలూయా. క్రియలు లేకుండా, సత్క్రియలు లేకుండా ఆరిపోయిన దీపం అని ఉన్నావేమో ఆలోచించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.